మా ఇంట్లో త్రిమూర్తుల పూజ చేసుకున్నాము. మీ 3 మేళాలు ఒకసారి చేస్తున్నాము. ఈ పూజ అయితే నేను ఫస్ట్ టైం చేయడం, ఎప్పుడు చేయలేదు. ముందు రోజు బుక్లో రాసుకున్నాను ఏం కావాలి సామాలని. మార్నింగ్ లేచి స్నానం చేసి అన్ని రెడీ పెట్టుకున్నా. ఈ ప్రముదులు అయితే పుట్టమని తీసుకొచ్చి నేను రెడీ చేసుకున్నాను. మనకు దొరికితే రెడీ చేసుకోవచ్చు, లేదంటే కొనేసుకోవడమే కొత్తవన్నీ. ఇలా నైట్ రాసుకుంటే ఏమీ మర్చిపోం కదా, అందుకే మార్నింగ్ లేచి అన్ని పక్కన పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి కూర్చున్నాక మళ్ళీ ఇది కావాలి అది కావాలంటే కష్టం, వెళ్ళి తెచ్చుకోవాలి. అలా చేయకూడదంట కదా, ఒకసారి కూర్చున్నాక లేవకూడదు. సో అన్ని పక్కన పెట్టుకొని పూజ స్టార్ట్ చేసేయడమే, చాలా ఈజీ. అసలు మంత్రాలు కూడా పెద్దగా ఏమి లేవు, కథ మాత్రం ఎక్కువగా ఉంటుంది, మనం చదువుకోవడమే. అండ్ ఎవరైనా చేసుకోవచ్చు ఈ పూజ. ప్రసాదాలు కూడా పెద్ద ఐటమ్స్ ఏం కాదు, పులిహారి పరవన్నం ఇలాంటివి ఏం వండుకోవసరం లేదు. అటుకులతోనే పెట్టుకోవచ్చు, వడపప్పు అటుకులు ఇలాంటివి ఫ్రూట్స్ పెట్టుకోవడమే, అంతే, చాలా ఈజీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.